హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి మనం డెవాప్స్ ఇంజనీర్ అవ్వడానికి ఏ టూల్స్ నేర్చుకుంటే సరిపోతుంది అన్నది చూద్దాం. చాలామందికి దీని గురించి క్లియర్ ఐడియా ఉండకపోవచ్చు. కొందరు అడుగుతూ ఉంటారు, నేను డెవాప్స్లో అన్ని టూల్స్ నేర్చుకోవాలని అంటూ ఉంటారు. కానీ డెవాప్స్లో ఎన్ని టూల్స్ ఉన్నాయో తెలుసా? డెవాప్స్లో వచ్చేసి ఇన్ని టూల్స్ వరకు ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోవడం సాధ్యమేనా చెప్పండి? నాకు తెలిసి హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. సో అలాంటప్పుడు ఏం నేర్చుకుంటే మనం పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేయొచ్చు? ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఆ క్లారిటీ వస్తుంది. ఓకే, లెట్స్ జంప్ ఇన్. సో ముందు మనం టూల్స్ గురించి మాట్లాడే ముందు డెవాప్స్ ఫ్లో అనేది ఎలా రన్ అవుతుందో ఐడియా వస్తే టూల్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవడమో క్లారిటీ వస్తుంది. ఫర్ దట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెవాప్స్ కనుక తెలుసుకున్నట్లయితే మనకు చాలా ఈజీ అవుతుంది. సో డెవాప్స్ ఫ్లోలో వచ్చేసి కంటిన్యూస్ డెవలప్మెంట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ టెస్టింగ్ అండ్ కంటిన్యూస్ మానిటరింగ్, ఈ ఫేజెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క ఫేజ్లో కొన్ని టూల్స్ యూజ్ అవుతాయి. వాటిల్లోంచి మోస్ట్ ఆఫ్ ద కామన్లీ యూజ్డ్ టూల్స్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం బెస్ట్ సైడ్ ఉంటామన్నమాట. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు అక్కడ ఇంటర్వ్యూలో అడిగే అన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయగలను అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి ఉన్న 100+ డెవాప్స్ టూల్స్ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్కి సరిపోయే టూల్ని సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఇందులో డిస్కస్ చేసేది వచ్చేసి ఏదైతే బెస్ట్ ఆర్ ఎక్కువ మంది ఇండస్ట్రీలో వాడుతున్నారో అవి చూజ్ చేసుకుంటే మనం వచ్చేసి పాజిటివ్ సైడ్ ఎక్కువ ఉంటాం. అది ఈ వీడియో యొక్క ఇంటెన్షన్. సో లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసి కంటిన్యూస్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాము. సో ఇన్ కంటిన్యూస్ డెవలప్మెంట్ డెవలపర్స్ యూజ్ వేరియస్ టూల్స్ టు డెవలప్ ద కోడ్. ఇందులో వచ్చేసి డెవలపర్స్ వచ్చేసి కొన్ని టూల్స్ వాడతారు. ఎందుకు? టు డెవలప్ ద కోడ్. అండ్ డెవలప్డ్ కోడ్ గెట్ పుష్ ఆన్ టు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. వాళ్ళు కోడ్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని వచ్చేసి ఎక్కడో చోట పెట్టాలి కదా, ఎదర్ లోకల్ సిస్టంలోనో ఇంకో ప్లేస్లోనో. కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళ లోకల్ సిస్టంలో వాళ్ళు ఎంటైర్ కోడ్ని ఉంచుకోరు అనమాట. అది ఎందుకు అన్నది మనం గిట్ గురించి లేదా సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్, డెవలప్ చేసేదానికి వాళ్ళకి టూల్స్ కావాలన్నాం కదా, అందులో వచ్చేసి మేజర్గా విజువల్ స్టూడియో కానీ, ఒకవేళ జావా అయితే ఎక్లిప్స్ కానీ, పైచామ్, వాళ్ళు డెవలప్ చేసే కోడ్ను బట్టి అందులో బెటర్గా ఉండే టూల్ను వాడుకుంటారు. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డెవాప్స్ ఇంజనీర్ డజంట్ రైట్ అప్లికేషన్ కోడ్. ఓకే, ఇది వచ్చేసి నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే డెవాప్స్ ఇంజనీర్ కావాలనుకుంటే నాకు డెవలప్మెంట్ తెలియాలేమో అన్న ఫీలింగ్లో ఉంటారు. యాక్చువల్గా డెవాప్స్ ఇంజనీర్ రోల్ వచ్చేసి ఆల్రెడీ డెవలప్ చేసిన కోడ్ని మేనేజ్ చేయడం అనేది మేజర్గా డెవాప్స్ ఇంజనీర్ రోల్, నాట్ రైటింగ్ ద కోడ్. ఓకే, ఈ పాయింట్ని వచ్చేసి గుర్తుపెట్టుకోండి. డెవాప్స్ ఇంజనీర్ యొక్క మేజర్ రోల్ వచ్చేసి అప్లికేషన్ కోడ్ రాయడం కాదు, అప్లికేషన్ కోడ్ని మెయింటైన్ చేయడం అప్రాప్రియేట్గా. ఓకే, నెక్స్ట్, డెవాప్స్ ఇంజనీర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు మెయింటైన్ ద కోడ్ యూజింగ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్. సో డెవాప్స్ ఇంజనీర్ యొక్క రోల్ ఏంటంటే డెవలపర్స్ కోడ్ డెవలప్ చేస్తారు కదా, ఆ కోడ్ని వచ్చేసి అప్రాప్రియేట్గా మెయింటైన్ చేయడం అనమాట. ఓకే, ఎలా మెయింటైన్ చేయాలి, ఏం చేయాలన్నది మనము సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి కంటిన్యూస్ డెవలప్మెంట్లో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్ రోల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కింద వచ్చే టూల్స్ ఏంటో తెలుసుకుందాం. అండర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ గిట్ వస్తుంది, బిట్ బకెట్ వస్తుంది, మెర్క్యూరియల్, పర్ఫోర్స్, సబ్వర్షన్, గిట్ ల్యాబ్, ఇలా డిఫరెంట్ టూల్స్ వస్తాయి. ఓకే, ఇంకా క్లారిటీగా కావాలంటే నేను ఫస్ట్ చూపించిన ఇమేజ్ ఒకసారి పాజ్ చేసుకొని చూడండి, ఇంకా ఎక్కువ టూల్స్ గురించి ఐడియా వస్తుంది. ఓకే, వీటన్నిటిలో ఎక్కువగా వాడేది ఇండస్ట్రీలో వచ్చేసి గిట్ ఆర్ గిట్ హబ్ ఎక్కువ వాడతారు. సో దీన్ని వచ్చేసి మనం మేజర్గా నేర్చుకోవాలి. ఇది కనుక ఐడియా వస్తే మీకు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఆర్ కంటిన్యూస్ డెవలప్మెంట్లో ఒక టూల్ క్లారిటీ ఉన్నట్లు అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము కంటిన్యూస్ డెవలప్మెంట్లో మనం డెవలప్ చేయం కాబట్టి విజువల్ స్టూడియో తెలిసినా తెలియకపోయినా ప్రాబ్లం లేదు. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ మాత్రం ఏదో ఒకటి తెలిసి ఉండాలి. అందులో వచ్చేసి మెజారిటీ కంపెనీస్ గిట్ వాడతాయి కాబట్టి గిట్ నేర్చుకోవాలి. నెక్స్ట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. నా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో ఏమేమి టూల్స్ వస్తాయో చూద్దాము. ఇందులో వచ్చేసి జెంకిన్స్, బ్యాంబో, సర్కిల్ సిఐ, టిమ్ సిటీ, ఇవి కాకుండా ఇంకా కొన్ని టూల్స్ వస్తాయి. వీటన్నిటిలో మేజర్గా వాడేది మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది, అది వచ్చేసి జెంకిన్స్. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో జెంకిన్స్ నేర్చుకుంటే సరిపోతుంది.
కానీ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో జెంకిన్స్తో పాటు ఇంకా కొన్ని ప్లగిన్స్ వాడతాం మనం. ఆ ప్లగిన్స్ గురించి కూడా కొంచెం ఐడియా ఉండాలి. ప్లగిన్స్ కనుక చూసినట్లయితే యూనిట్ టెస్టింగ్కి వచ్చేసి JUnit, NUnit, కోడ్ బిల్డ్కి వచ్చేసి మావెన్, యాంట్, గ్రాడిల్, కోడ్ అనాలసిస్కి వచ్చేసి వీరా కోడ్, సోనార్ క్యూబ్, కోడ్ ఆర్టిఫాక్టరీకి వచ్చేసి నెక్సెస్, ఆర్టిఫాక్టరీ, ఒకవేళ డాకర్ ఇమేజెస్ కనుక అయితే డాకర్ హబ్. ఇలా డిఫరెంట్ ప్లగిన్స్ వచ్చేసి మనం జెంకిన్స్లో వాడతాం. సో వీటన్నిటిలో మనం మేజర్గా కనుక చూసుకున్నట్లయితే కోడ్ అనాలిసిస్కి వచ్చేసి సోనార్ క్యూబ్, కోడ్ బిల్డ్కి వచ్చేసి మావెన్, ఆర్టిఫాక్టరీ రిపాజిటరీ వచ్చేసి JFrog ఆర్టిఫాక్టరీ. ఈ టూల్స్ గురించి తెలుసుకుంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో కోడ్ డెవలప్ అయి ఉంటుంది కదా, ఆ డెవలప్ అయిన కోడ్ని ఎవరో ఒకరు తీసుకెళ్ళి మనకు సర్వర్స్లో డిప్లాయ్ చేయాలి. సో అలా డిప్లాయ్ చేసేదానికి మనకు సమ్ టూల్స్ అవసరం అనమాట. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్స్ చూసినట్లయితే Ansible, అర్బన్ కోడ్, జెంకిన్స్, పపెట్, AWS కోడ్ డిప్లాయ్. ఓకే, పీపీటీలో మిస్ అయినట్టుంది. సో ఇది వచ్చేసి AWS కోడ్ డిప్లాయ్. ఇవి కాకుండా ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి. వీటన్నిటిలో మనము మేజర్గా Ansible కానీ అర్బన్ కోడ్ కానీ వాడుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి నా ప్రిఫరెన్స్ వచ్చేసి Ansibleకి వెళ్తుంది. సో ఇక్కడ వచ్చేసి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్లో Ansibleని వాడుకోవచ్చు. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేయాలంటే టార్గెట్ సిస్టమ్స్ కూడా కావాలి కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సి ఉంటుంది అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే సర్వర్స్ని సెటప్ చేసేదానికి సమ్ టూల్స్ కావాల్సి ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినట్లయితే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ నీడ్ టార్గెట్, టెస్ట్, క్వాలిటీ, ప్రొడక్షన్ ఎన్వైర్మెంట్స్. సో వీటికి వచ్చేసి ఈ ఎన్వైర్మెంట్స్ కావాలి కదా. ఈ ఎన్వైర్మెంట్స్ కోసం మనం డాకర్ కానీ, కూబర్నెటిస్ కానీ, లేదా ఫిజికల్ డేటా సెంటర్ కానీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్, నథింగ్ బట్ క్లౌడ్ సర్వీసెస్, అజ్యూర్, VMware, ఇలా ఏదో ఒక దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్గా వాడుకోవచ్చు అనమాట. మనం వచ్చేసి ఇక్కడ మేజర్గా డాకర్ని ఫోకస్ చేస్తాం అనమాట. డాకర్ నేర్చుకుంటే మనకు బెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. డాకర్తో పాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ కూబర్నెటిస్ నేర్చుకుంటే బెస్ట్ అనమాట. మనం వచ్చేసి ఫర్దర్గా మన కోర్సులో ఈ మూడిటి గురించి డిస్కస్ చేస్తాం. సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి AWS, డాకర్ అండ్ కూబర్నెటిస్ వస్తుంది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఇప్పుడు వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అయిన తర్వాత కొన్ని ప్రీరిక్విజిట్స్ అవసరం ఉంటాయి కదా, లైక్ యూజర్స్ కానీ, గ్రూప్స్, వాల్యూమ్స్, ఫైల్ సిస్టమ్స్, సమ్ అప్లికేషన్ సర్వర్స్ లైక్ టామ్క్యాట్ కానీ, HTTPD కానీ, ఇవన్నీ ఇన్స్టాల్ అయి ఉండాలి కదా సిస్టంలో వచ్చేసి ఒక ఆర్టిఫాక్టరీ డిప్లాయ్ అవ్వాలంటే. సో అది వచ్చేసి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టేక్ కేర్ చేస్తాయి అనమాట. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో వచ్చేసి Ansible, చెఫ్, సాల్ట్ స్టాక్, పపెట్, ఈ టూల్స్ ఉన్నాయి. వీటిల్లో మేజర్గా వచ్చేసి Ansible వాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేసి నేను ఒకటి చెప్పాలి. కొందరు అడుగుతూ ఉంటారు, నేను వచ్చేసి డెవాప్స్ నేర్చుకునేటప్పుడు Ansible, చెఫ్, సాల్ట్ స్టాక్, పపెట్ అన్నీ నేర్చుకోవాలంటారు. ఈ 4 టూల్స్ వచ్చేసి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో పార్ట్ మాత్రమే. సో ఇవి 4 నేర్చుకోవడం వల్ల ఎలాంటి అడ్వాంటేజ్ ఉండదు. వీటిల్లో ఏదో ఒకటి ఐడియా ఉంటే చాలు. ఇందులో వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో Ansible అనేది లీడింగ్లో ఉంది. సో Ansible నేర్చుకోవడం వల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో వాడచ్చు, యాజ్ వెల్ యాజ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్లో వాడచ్చు. 2 ఫేజెస్లో Ansibleను వాడచ్చు. నెక్స్ట్ కంటిన్యూస్ టెస్టింగ్. యూజువల్గా టెస్టింగ్ వచ్చేసి టెస్టింగ్ టీమ్ చేస్తూ ఉంటుంది. దెర్ ఈజ్ ఎ డెడికేటెడ్ టెస్టింగ్ టీమ్. వాళ్ళు వచ్చేసి సెలీనియం ఆటోమేషన్ కానీ, లేకపోతే JMeter కానీ, ట్రేసియన్స్ కానీ, ఇలా ఏవో టూల్స్ వాడుతూ ఉంటారు. సో వీటి గురించి మేజర్గా డెవాప్స్ ఇంజనీర్ డీల్ చేసేది ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం స్కిప్ చేయొచ్చు కంటిన్యూస్ టెస్టింగ్లో. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ మానిటరింగ్. కంటిన్యూస్ మానిటరింగ్లో వచ్చేసి నాగియోస్, జాబెక్స్, ప్రొమీథియస్, ఇవి కాకుండా ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. సో వీటి అన్నిటిలో మేజర్గా ప్రొమీథియస్ వాడచ్చు. సో కంటిన్యూస్ మానిటరింగ్లో వచ్చేసి ప్రొమీథియస్ వాడుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఒక డెవాప్స్ ఇంజనీర్ అవ్వడానికి గిట్, జెంకిన్స్, మావెన్, సోనార్ క్యూబ్, ఆర్టిఫాక్టరీ, Ansible, ఎనీ వన్ ఆఫ్ ద క్లౌడ్ అండ్ ప్రొమీథియస్. ఈ టూల్స్ కనుక తెలిసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ వీ కెన్ ఏబుల్ టు క్రాక్. బట్ వీటిల్లో వచ్చేసి ప్రిఫరబుల్గా అంటే ఇన్ని టూల్స్ నేను నేర్చుకోలేను అనుకునే వాళ్ళకి నేను వచ్చేసి Ansible, డాకర్, కూబర్నెటిస్, జెంకిన్స్, AWS ఇవి రికమెండ్ చేస్తాను. వీటిల్లో బాగా ప్రొఫిషియంట్ అయినట్లయితే నెక్స్ట్ గిట్, సోనోటైప్, నెక్సెస్, మావెన్, సోనార్ క్యూబ్, ప్రొమీథియస్ వీటిని నేను రికమెండ్ చేస్తాను. ఈ టూల్స్ కనుక నేర్చుకున్నట్లయితే మీరు మోస్ట్ ఆఫ్ ద డెవాప్స్ ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే,
ఇది వచ్చేసి నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.